హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి మన వెన్నెల కిషోర్ గారు నటించిన చారీ 111 మూవీ నిన్ననే రిలీజ్ కావడం జరిగింది. మరి ఆల్రెడీ నేను ఈ వీడియోని నిన్ననే పెట్టేవాడిని, కానీ ఇంత లేట్ గా ఎందుకైందని చెప్పేసి లాస్ట్ లో చెప్తాను, క్లియర్ గా వినండి. మరి మూవీ అయితే ఎలా ఉంది, మూవీ బాగుందా లేదా, అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని చూడొచ్చా లేదా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ చాలా మందికి అయితే వచ్చే ఉంటాయి. మరి మూవీ బాగుందా లేదా అని చెప్పేసి కంప్లీట్ రివ్యూలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ఈ మూవీ స్టోరీ సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అంటే, అసలు మన చారీ ఒక కేస్ ని ఎలాగా హ్యాండిల్ చేశాడని చెప్పేసి ఇదంతా మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. మరి మూవీ బాగుందా లేదా అంటే, చాలా మందికి ఈ మూవీ అస్సలు అంటే అస్సలు నచ్చదు. అసలు మూవీలో కామెడీ అని చెప్పేసి చాలా మంది అయితే వెళ్తారు, కానీ మూవీలో పేరుకే కామెడీ అని చెప్పేసి కామెడీ పెట్టారు. అది ఎక్కడ కూడా అసలు వర్కౌట్ కాదు కామెడీ. అసలు అన్ని మూవీస్ ని మిక్స్ చేసి కొన్ని సీన్స్ అయితే స్పూఫ్ చేసినట్టు అనిపించింది. మరి ఈ మూవీ స్పై కామెడీ జోనర్ తో తెరకెక్కిన మూవీ అన్నారు. అసలు ఈ మూవీ స్పై గురించి దేని గురించి అన్న ఉందా అంటే అది అసలు అర్థం కాదు. మరి కనీసం ఈ మూవీలో కామెడీ అన్న వర్కౌట్ అవుతుందా అంటే అది అస్సలకే వర్కౌట్ కాదు. మరి ఈ మూవీకి మీకు ఇంకా వెళ్ళాలని చెప్పేసి హోప్స్ ఉంటే డెఫినెట్ గా వెళ్ళండి. మీకు అస్సలు నచ్చదు నాకు తెలిసి అయితే. అసలు ఈ మూవీని ఎందుకు తీసారో వాళ్ళకన్నా తెలుసో తెలియదు. అస్సలు అంటే ఒక్క సీన్ కూడా మంచిగా అనిపించదు మనకు మూవీ చూస్తున్నంత సేపు. ఏదో కామెడీ ట్రాక్ పెట్టి ఏదో చేద్దామని చెప్పేసి ఏదో అనుకున్నారు, కానీ అసలు ఆ విలన్ కూడా అసలు ఈ మూవీలో అవసరమే లేదు. అసలు ఆ విలన్ ఎందుకున్నాడో చూస్తే అసలు ఆ విలన్ ని చూసినా మీరైతే నిద్రపోతారు థియేటర్ లో, అంత ఘోరంగా ఉంది మూవీ. మరి అసలు ఈ మూవీని ఎందుకు తీసారో వాళ్ళకే తెలియదు. మరి నేను ఇంత చెప్పినా మీరు ఈ మూవీకి వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మరి ఆల్రెడీ ఈ మూవీ అసలు నిన్ననే రిలీజ్ అయింది. చాలా మంది ఈ మూవీని నిన్ననే చూసి రివ్యూస్ పెట్టేవాళ్ళు, కానీ ఎందుకు పెట్టలేదు అంటే చాలా మంది ఈ మూవీ చూడగానే అసలు హెడ్ఏక్ లేసి ఉంటుంది డెఫినెట్ గా, అందుకే అసలు రివ్యూస్ పెట్టలేదు. మరి నాలా ఎవరు కావద్దని చెప్పేసి మీకైతే చిన్న హింట్ ఇచ్చి రివ్యూ కూడా పెడుతున్నాను. మరి మొత్తానికి ఇది విషయం, మీరు మూవీ చూడాలో చూడొద్దు ఇప్పటికే మీకు అయితే ఫుల్ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. మరి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటూ ఉంటే డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ఈ మూవీని ఇప్పటికే ఎంతమంది చూసారో లేదో కూడా డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి.